అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్. మనమైతే ఈరోజైతే నందిని హేమమూర్తి కళాకార్ వారి వర్క్ షాప్ లో వచ్చేసాము. సో లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్. మనకి డబల్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే దూల్పేట్ డబల్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే మనకైతే అన్న వాళ్ళు అయితే తయారు చేస్తున్నారు. సో ఒక్కసారి చూసుకోండి. సో అన్న వాళ్ళ నంబర్ అయితే నేనైతే డిస్క్రిప్షన్ లో కూడా అన్న వాళ్ళ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లోపలికి వెళ్తే మనం అయితే చూసాము. సో ఫస్ట్ విగ్రహం ఈ విగ్రహం భారీగా అయితే మనకైతే వినాయకుడు వచ్చేసి దర్శనం ఇస్తున్నాడు. హైట్ అయితే మనకైతే ఇంచుమించు 20 to 22 ఫీట్స్ ఉంటుంది. బేస్ అయితే మనకైతే 15 to 16 ఫీట్స్ వస్తుంది హ్యాండ్ టు హ్యాండ్. సో ఫస్ట్ వచ్చేసి మనం రైట్ సైడ్ లో ఏమేమి ఉన్నాయో చూసుకున్నాము. ఇక్కడైతే నంది, సో చిట్టెలక మళ్ళీ ఇక్కడ వచ్చేసి లింగం, బిలోపత్రం కూడా పెట్టుంది చూసుకోవచ్చు. సో స్వామివారికి చూసుకోవచ్చు మనకైతే 6 హ్యాండ్స్ ప్రొవైడ్ చేశారు అన్న వాళ్ళైతే. సో విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ స్కిన్ కలర్ అయితే. సో వెనకాల మనకైతే చూసుకోవచ్చు 5 సర్పాల పాములు ఇచ్చారు. సో కిరీటంలో కూడా చూసుకోవచ్చు మురుగన్ మనకైతే. సో చేతిలో కూడా మనకైతే పికాక్ పట్టుకున్నట్టు అన్న వాళ్ళైతే డిజైన్ చేశారు. సో ఒకవేళ మీకు ఈ విగ్రహం నచ్చింది అయితే మనకైతే కమెంట్ చేయండి జై శ్రీ గణేష అని. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకైతే కొంచెం డిజైన్ వర్క్ ఇచ్చారు. సో మీదైతే మనకైతే టైగర్ ఫేస్ మీద అయితే మనకైతే శివుడు వచ్చేసి నిల్చున్న పొజిషన్ లో అయితే మనకైతే దర్శనం ఇస్తున్నాడు. సో శివునికి అయితే మనకైతే కళ్ళ వర్క్ అనేది కాలేదు. సో 2-3 days లో అన్న వాళ్ళు అది కూడా వేసేస్తారు. సో స్వామి వారికి చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే మనకైతే కలరింగ్ వర్క్ అయినా కానీ కళ్ళ వర్క్ అయినా కానీ సో మొత్తం బ్యాక్గ్రౌండ్ కలరింగ్ అయినా కానీ చాలా డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే మనకైతే అవుట్పుట్ ఇస్తున్నారు. సో ఈ విగ్రహం చూసుకున్నాం మనమైతే. ఈ విగ్రహం బేస్ వచ్చేసి మనకైతే 5 ఫీట్స్ వస్తుంది. హైట్ వచ్చేసి అయితే 8 to 9 ఫీట్స్ వస్తుంది. సో పక్కన అయితే లెఫ్ట్ సైడ్ లో అయితే మనకైతే నంది మహారాజ్ మీద అయితే సవారీ చేస్తున్నట్టు బొమ్మం బోలే శివుడు ఉన్నాడు. సో పక్కన అయితే ఫైర్. సో స్వామివారు వచ్చేసి మనకైతే మహారాజా సిట్టింగ్ పొజిషన్ లో దర్శనం ఇస్తున్నాడు విత్ లడ్డు చెయ్యి. సో ఒక్కసారి ఫేస్ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అయితే అన్న వాళ్ళు డిజైన్ చేశారో. సో పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం ఉంది మనకి ఈ విగ్రహం. సో ఈ విగ్రహం సేమ్ అన్నమాట. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే మనకైతే స్కిన్ టోన్ డిఫరెంట్ చేశారు అన్న వాళ్ళు. సో ఈ విగ్రహంకి అయితే మనకైతే పింక్ ధోతి ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. పక్కనైతే నంది, లింగం, చిట్టెలక. సో లింగం మీద అయితే బిలోపత్రం. సో బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు. సో మొత్తానికి అయితే 5 సర్పాల పాములు. కిరీటంలో అయితే మనకైతే మురుగన్ విత్ పికాక్. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే కొంచెం డిజైన్ ఇవ్వడం జరిగింది. దాని మీద అయితే మనకైతే టైగర్ ఫేస్ మీద అయితే బొంబోలే వచ్చేసి అయితే స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు కళ్ళ వర్క్ అనేది అయిపోయింది మనకైతే. సో ఈ విగ్రహం అయితే మనకైతే చాలా డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు చూసుకోవచ్చు ఎంత బాగుందో వినాయకుడు. సో స్మైలింగ్ ఫేస్. పక్కన వచ్చేసి ఇంకో విగ్రహము. ఈ విగ్రహం బేస్ వచ్చేసి మనకైతే ఇంచుమించు 5 to 6 ఫీట్స్ వస్తుంది. హైట్ వచ్చేసి అయితే మనకైతే 8 to 9 ఫీట్స్ వస్తుంది. ఈ విగ్రహంలో మనకి యూనిక్ గా ఏముందంటే పక్కన వచ్చేసి అయితే మనకైతే ఎలిఫెంట్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ లో. సో అన్న వాళ్ళు అయితే పెయింటింగ్ వర్క్ అనేది ఈ విగ్రహానికి అయితే స్టార్ట్ చేసేసారు. సో షేడింగ్ కూడా కొట్టేశారు. గోల్డెన్ వర్క్ మనకి ఇంకా ధోతికి షాల్ కాడ మనకైతే అన్ని వర్క్ చేస్తే మనకైతే అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో లోపలికి వెళ్దాం మనకైతే. సో లోపల కూడా చూసుకోవచ్చు మనకైతే పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ లో చూసుకున్నామే అదే విగ్రహం మనకైతే. అన్న వాళ్ళ దగ్గర వచ్చేసి అయితే మనకైతే 4 types ఆఫ్ డిఫరెంట్ గణేషస్ అయితే ఉన్నాయి. సో ఇంకోటి కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడైతే మనకైతే 1, 2, 3 ఉన్నాయి. సో ఇంకోటి కూడా విగ్రహం ఉంది మనకైతే, అది కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మన నందిని హేమ ఆర్ట్స్ వారి వర్క్ షాప్ లో అప్డేట్స్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష జై శ్రీరామ్.